సో ఏంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ ఆల్రెడీ కొనసాగుతూ ఉంది. ఓ పక్క మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంశం మీద ఒక గొడవ జరుగుతుంటే, అసెంబ్లీ రండి అసెంబ్లీకొచ్చిన తర్వాత చర్చిద్దాం అని చెప్పేసేసి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? మేము రాజీనామాలు చేసేదాకా వెళ్తాం. మాకు కూడా మేము కూడా తగ్గే ప్రసక్తి లేదన్న కోణంలోనే చూడండి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ బుక్ ఏం చెప్తుందంటే 60 పని దినాలు అసెంబ్లీ కనుక నిర్వర్తిస్తే అందులో ఓ రోజు రాకపోతే సస్పెండ్ చేయడానికి. హ్మ్. అప్పుడు కూడా నోటీస్ ఇవ్వాలి, చాలా ప్రొసీజర్ ఉంటుంది. హ్మ్. అంతేగాని వీళ్ళకి నచ్చట్లేదు కాబట్టి అండి హ్మ్. 175 గెలిచేస్తే ఏడు చేస్తారు. ఇప్పుడు 124 గెలిచి ఏడు పీకి మంది వేస్తున్నారు, ఇంకో 175 గెలిచి ఏడు చేస్తారు. హ్మ్. మన పులివెందులోనూ ఒంటిమేట ఎలక్షన్స్ చూసాం కదా, ఓకే. అదే ప్రాతిపదిక మీద ఎలక్షన్ పెట్టుకుందామన్నా వాళ్ళు దానికి సిద్ధపడి ఉన్నారు. రాజీనామా చేస్తే ఏమవుతుందో అది చూసుకుందాం. హ్మ్. 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 ఆ 11 మందిని కూడా తీసేయాలని చెప్పేసి వాళ్ళ తీసేస్తే ఏడు చేస్తారు. ఇప్పుడు 124 ఉన్నారు, మీరే ఉన్నారు, సభ నిండా కలకల్లా ఆడుకుంటున్నారు, ఏడు చేస్తున్నారు. హ్మ్. అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు అన్ని లేరు. అడిగేవాళ్ళు నేను బోండవమ్మ నిలబడి అడిగితే ఏడు చెప్తున్నారు. హ్మ్. ఒక్కొక్క పక్క బోండవమ్మ దొల్లగొట్టి దూపం వేస్తాడు, ఒక పక్క దూలిపోయిన 200 ఆయన ఎవరండి హ్మ్. తెలుగుదేశానికి వెన్నుపోటు పొడిచిన నిజమైన వెన్నుపోటు పొడిచిన వాళ్ళ అబ్బాయికి ఆయన దూపం వేసాడు. హ్మ్. ఈయనేమో చంద్రబాబు గారు ఎవ్వరికి అనుమానం రాకుండా అబ్బబ్బా నేను పవన్ కళ్యాణ్ అసలు పవన్ కళ్యాణ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అసలు ఆ ప్రతిభా పాఠవాలు ఏంటి ఇదేటని అబదాబ జబ్బ స్టోరీలు. హ్మ్. ఒక పక్క మినిస్టర్ ర్యాంకింగ్లు ఇస్తే ఏడు ఇచ్చారు చూడండి ఒకసారి. హ్మ్. ఇవన్నీ కనబడుతుంటే ఏడ నుంచి ఏడమాడతారు సార్, ఇవన్నీ మనకి తెలియని మలయ రాజకీయాలు, ఈ మలంపట్టి రాజకీయాలు చూస్తూనే ఉన్నాం. హ్మ్. ఓ పక్క క్షేత్రస్థాయిలో ఈ చెదగొట్టి ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని నిస్సహాయ స్థితిలో జనసేన కార్యకర్తలు సైనికులు ఉన్నారు. ఆయన పట్టుకుని వచ్చి ఇక్కడ మీరు 15 ఏళ్ళు మీ కిందన నా కిందన అంటే నీకు గతి లేక ఉంటున్నావు. హ్మ్. అందరికీ గతి లేదంటే రాజకీయాల్లో శాశ్వత ప్రయోజనాలు శాశ్వత పరిష్కారాలు ఆలోచించే ప్రక్రియకే ఎవడైనా పార్టీలు తయారు అవుతారు. ఓకే. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఏమవుతుంది, హ్మ్. అసెంబ్లీకి రమ్మని మీరు ఛాలెంజ్లు చేస్తున్నారు. బీఎస్సీ మీటింగ్లో ఎస్ ప్రతిపక్ష హోదా ఇవ్వం, హ్మ్. వెరీ గుడ్, ఇవ్వకండి, ఒకటి మాకు అక్కర్లే కూడా. హ్మ్. ప్రతిపక్ష లీడర్ స్టేటస్ ఇవ్వద్దు, వెరీ గుడ్. ఈక్వల్ అండ్ టైం ఇవ్వాలి కదా, ముఖ్యమంత్రి గారు కూడా కనీసం టైం మాట్లాడతారు, అన్నా. హ్మ్. ఆ టైం ఇస్తాం, హ్మ్. మాట్లాడండి. హ్మ్. అదే పని చేశారు కదా గతంలో 26 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్కి హ్మ్. అపోజిషన్ లీడర్ ఇవ్వలేదు, అపోజిషన్ స్టేటస్ ఇవ్వలేదు, కానీ Hmm. అపోజిషన్ పార్టీకి ఇచ్చిన సమయం ఇచ్చి మాట్లాడమన్నారు. ఓకే. అది చేయండి. హ్మ్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడలేదు, మీరు అడిగారంటే ఓ పాత మీరు ఒక యంగ్ జర్నలిస్టు, నేను చదువుకున్న జర్నలిస్ట్గా మనకి హాఫ్ నాలెడ్జ్. కానీ 40 సంవత్సరాల పార్టీ లెగసీలో దగ్గర చంద్రబాబు గారి కన్నా సీనియర్ మోస్ట్ అయిన అయ్యన్న పాత్రుడు గారు, రామారావు గారు ఆయన నుంచి పనిచేస్తున్నాయని మంత్రిగా రూల్ పనిచేసిన బుక్లు, వ్యక్తి. తెలుగుదేశం నిజంగా పనిచేసే విధానం హ్మ్. ఇది తెలియకుండా మాట్లాడుతున్నారు ఆయన. హ్మ్. అంటే పవన్ కళ్యాణ్ కంటే ఏది తెలియదు కాబట్టి సార్ ఇది పెపేగా ఉంటుంది సార్, ఈ జర్మనీ అని చెప్పిండి మేము ట్రోలింగ్లు చేసేస్తాం వాళ్ళకని చెప్పుకుంటే ఆయన అయితే అమాయకుడు కాబట్టి మాడతాడు. హ్మ్. రఘురామకృష్ణరాజు గారికి పర్సనల్ ఎజెండా జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత వెంజెంటా కాబట్టి ఆయన మాడతాడు. ఓకే. మీకేమి హ్మ్. ఓహో మీరు శాశ్వతంగా నిర్మూలిస్తేనే కానీ రాజకీయాలు చేయలేరు ఆయనతోనూ, హ్మ్. ఆ భయం మీకు ఉంది కదా, డైరెక్ట్ చెప్పారు కదా మీరే, హ్మ్. ఇటు నిర్మూలించాలి శాశ్వతంగా అని. హ్మ్. అంటే 124 గెలిచి కూడా మీకు తృప్తి లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా గెలిచాడు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎంతో కొంత వాయిస్ బయట వినిపిస్తుందని చెప్పేసి ఆ ఆబ్వియస్లీ భయంలో ఏమన్నా ఉన్నారా? ఇప్పుడు వీళ్ళ పార్టీ చరిత్రలో ఇప్పుడు దానికి మెడికల్ కాలేజీలు తీసుకోండి, లేకపోతే ఏ వ్యవస్థ అయినా సరే హ్మ్. వీళ్ళు నిర్మించింది ఏమైనా ఉందంటే ఏదీ లేదు. హ్మ్. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డు చూస్తుంటే 17 మెడికల్ కాలేజీలో వాళ్ళంతటా వాళ్ళే ఫేజ్ 1 ఫేజ్ 2 కింద వాళ్ళే డిక్లేర్ చేశారు, పేర్లు పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు. హ్మ్. ఫస్ట్ ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్లో 241.83 లక్షలు అలకేట్ చేశారు. హ్మ్. తర్వాత ఉన్న కాలేజీల నుంచి ఒక ప్రొఫెసర్ని ఈ యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేయడానికి వాళ్ళే జీవోలు ఇచ్చారు. ఓకే. సో ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనబడుతుంటారు. జీవోలు ఇస్తాను కానీ డిస్ప్లే చేయండి. హ్మ్. ఓ పక్క కాలేజీలు లేవని చెప్తే వాళ్ళే చెప్తారు, ఓ పక్క కాలేజీల పేర్లు పెట్టడానికి జీవోలు వాళ్ళే ఇస్తారు, ఓ పక్కన మొత్తం ఎక్విప్మెంట్లు కొనడానికి ఏలూరు, హ్మ్. నెక్స్ట్ హైదరాబాద్, సారీ ఇంకోటి ఏంటంటే నంద్యాల కాలేజీకి, పులివెందులకు కాదు, పులివెందులు దాని వేరే కదా, హ్మ్. ఫేజ్ 2లోకి ఉన్నది అది. ఓకే. ఫేజ్ 2 ఏమో అమ్మేస్తామని ఇప్పుడు చెప్తున్నారు. హ్మ్. అసలు నాకు తెలియక అడుగుతాను, మీరు ఒరిజినల్ మొనాటమీ ఆఫ్ తెలుగుదేశాన్ని వ్యాపారవేత్తలను తెచ్చి నెత్తికెట్టించారు, సోజనా సోదరిని, సీఎం రమేష్ని, నారాయణని. హ్మ్. వాళ్ళిద్దరిని వదిలించుకున్నారు, దరిద్రం వదిలింటే ఈ నారాయణ ప్రాణాలు తినేస్తాను, ప్రతిదీ వ్యాపారమే. హ్మ్. మీకు ఒక మార్క్ క్రియేట్ లేనప్పుడు మార్క్ కోసం క్రాల్ చేయాలి ఎవడన్నా. ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మిగిలిన కాలేజీలు కంప్లీట్ చేయకమున్నందుకు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయాల తరహా మనం ఎలా పెడతామో చూడండి అని చెప్పి పడపడ పని చేసుకెళ్ళొచ్చు కదా. కంప్లీట్ చేసి అట్లీస్ట్ దగ్గర 6,100 కోట్లు కావాలి అగ్రిగేట్న. హ్మ్. మీరు కూటమిలోనే ఉన్నారు, ఇప్పుడు బీజేపీ మీద ప్రెజర్ పెట్టి 139.50 లక్షలు ఇచ్చారు ఒక కాలేజీకి. హ్మ్. మిగిలిన కాలేజీలకు కూడా గ్రాంట్ తీసుకుని వచ్చి పని చేయండి. హ్మ్. అది వాళ్ళు ఒప్పదు. మళ్ళీ నాకు అమిత్ షా తెలుసు, నరేంద్ర మోడీ తెలుసు, నేను ఫోన్ చేస్తే పని అయిపోద్దని పకోడీ కబుర్లు పవన్ కళ్యాణ్. హ్మ్. ఫోన్ చేసి అడిగాయా హ్మ్. ఈ లేటెంట్ పీపీపీలు అమ్మేస్తాను అంటున్నారు, కూటమిలో మీరు కదా వీళ్ళకి సహాయం అందించో, ఇది మంచి పద్ధతి కాదు సార్, మీరు సహకారంతో ఆ నెగటివ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్ ఇవ్వబోతే రావు కదా మనం, ఈ కాలేజీలే రావు, మాకు రేరెస్ట్ ఫెనామినా ఇది. 1983 ఈ పార్టీ పెట్టకముందు 8 కాలేజీలు ఉండేవి, రాజశేఖర రెడ్డి గారు 3 కాలేజీలు పెట్టారు, 11 తర్వాత 17 జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, మా వాళ్ళు ఏదో తలాతోక లేకుండా చేస్తున్నారు సార్ అని చెప్పాలి కదా. అవి ఏవి చెప్పరు. యువతలు బీజేపీ వాళ్ళు విష్ణుకుమార్ ఏంటంటే టిడ్కో వీళ్ళు 100 కోట్లు ఇచ్చేస్తే అయిపోద్ది, జగన్మోహన్ రెడ్డి ఏడ్ చేయలేదు, మీది అవ్యాసమే కదా. పొద్దున్న మాట
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఓ మాట, సాయంత్రం టీ కాఫీలు బజ్జీలు తిన్న తర్వాత ఓ మాట, 3 మాటలు మాడతారు అసెంబ్లీలో. విష్ణుకుమార్ రాజు గారు ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోండి. మూడో పాయింట్, ఇవాళ టిడ్కో ఇల్లు ఎందుకు ఆగిపోయి బాబు? ఆ ఈఎస్ఐ స్కామ్ను టిడ్కో ఇల్లు మాడదామా? ఈఎస్ఐ స్కామ్ అనగానే బండారు దత్తాత్రేయ గారు గవర్నర్ అయిపోతారు. ఆ టిడ్కో ఇల్లు విషయం అడవడైపోయేసరికి దేశవ్యాప్తంగానూ ఉపరాష్ట్రపతి అయిపోతారు. ఇవి మేము మాట్లాడితే బాధ వచ్చేస్తుంది మీకు. వీళ్ళకి బైబ్యాక్ అగ్రిమెంట్ ఏంటి తెలుసా? మేము విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం, మీరేం మాట్లాడకూడదు. ఎవరు? జనసేన, తెలుగుదేశం. వీళ్ళు పీపీపీలు చేసేస్తారు, బీజేపీ వాళ్ళు 120 వేసుకుని ఇలా చూస్తూ ఉంటారు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలాగా. ఇప్పుడు టిడ్కో ఇల్లు ఇది వచ్చిందా?